ఖరీఫ్ పంటల సాగుకు ముందు పొలాలు ఖాళీగా వదలకుండా నేల సారాన్ని పెంచి పీఎండీఎస్ విధానంపై ప్రకాశం జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని కనిగిరి డివిజన్ పరిధిలో ప్రకృతి సేద్య విభాగం అధికారులు రైతులకు కిట్లను అందిస్తున్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో దాదాపు 30 రకాల విత్తనాలు కలిపిన ఈ సంచులను ఎకరాకు 10 కిలోల చొప్పున వాడాలని వివరిస్తున్నారు. ఒక్కో సంచి 600 రూపాయల ధర ఉంటుందని, తొలకరికి ముందు ఈ విత్తనాలను పొలాల్లో వేయడం వల్ల అతి తక్కువ ఖర్చుతో నేల సారం పెరగడమే కాకుండా చొప్పను సైతం పశువులకు మేతగా అందించవచ్చంటూ అధికారులు చెబుతున్నారు. పీఎండీఎస్ అంటారు. పీఎండీఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే ఋతుపవనాలకు ముందుగా పొడి దుక్కుల్లో నవధాన్యాల నుండి 20-30 రకాల విత్తనాలు భూమిలో వేసుకుంటే ఒక వర్షం వచ్చినప్పుడు మొలకెత్తి 30 రకాల వేరు వ్యవస్థ అనేది భూమిలో ఉండడం వల్ల భూమి చాలా సారవంతం అవుతుంది. 30 రకాల వేరు వ్యవస్థ అనేది భూమిలో ఉండడం వల్ల భూమికి బాగా సారవంతం అనేది వస్తుంది. పైన ఉన్న గడ్డిని గేదెలకు మేతగా వాడుకొని వేరు వ్యవస్థను మాత్రం కలయి దున్నుకోవడం వల్ల భూమి బాగా సారవంతం అవుతుంది. కర్బన శాతం పెరుగుతుంది. జీవన వైవిధ్యం అనేది పెరుగుతుంది. కలుపు నివారణ చేసుకోవడానికి ఇది మంచి పద్ధతి. ఇప్పుడు వేస్తే వర్షాలు రానప్పుడు మనము ఎలాగా మరి ఈ విత్తనాలన్నీ పక్షులు తినిపోతాయి కదా అని చాలా మంది రైతులు అడుగుతున్నారు. దానికి ఒక పద్ధతి ఉంది. పెలటైజేషన్ అంటారు. అంటే విత్తన గుళికలు తయారు చేస్తారు. సీడ్ బాల్స్ లాగా తయారు చేసుకొని ఘనజీవామృతము బీజామృతంతో విత్తన శుద్ధి చేసి బంక మట్టితో ఒక సీడ్ బాల్ తయారు చేసి దానిపైన ఇంకొక పొరగా ఘనజీవామృతంతో ఇంకొక పొరను చేసి దానిపైన మళ్ళా బూడిదతో ఒక పొర తయారు చేసి ఒక సీడ్ బాల్ అనేది తయారు చేస్తాం. ఈ సీడ్ అనేది బాల్ 6 నెలల వరకు దానిలో అది ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం అవి వేసుకున్నందువల్ల వర్షం వచ్చినప్పుడు ఆ విత్తనం అనేది మొలకెత్తడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఒక వర్షం రాగానే వేసుకున్న ఇన్ని రోజుల తర్వాత అయినా ఒక వర్షం రాగానే మంచి అవి మొలకెత్తి బాగా మొలక శాతం కూడా 100% అనేది మొలక శాతం అనేది రావడం జరుగుతుంది. ఒక ఎకరానికి వచ్చేసి 10 కేజీల కిట్ ఒకటి తయారు చేయడం జరుగుతుంది. 20 నుంచి 30 రకాల విత్తనాలు. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనము ప్రధాన పంటకి వేసుకునే ఎరువు అనేది మనము తగ్గించుకోవచ్చు. మామూలుగా ఈ భూమిలో ఎండబెట్టడం వల్ల జీవన కార్బనం అనేది భూమిలో తగ్గిపోవటం వల్ల పంట దిగుబడులు అనేది తగ్గిపోతాయి. అలాగే మనకి చీడపీడలు వాటర్ ఎక్కువ తీసుకున్న అలాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ సమ్మర్ సీజన్ లో ప్రతి ఒక్కళ్ళు ఈ పీఎండీఎస్ విధానాన్ని పాటించడం వల్ల ఏం జరుగుతుందంటే ముఖ్యంగా నేలకు అనేది జీవన వైవిధ్యం అనేది పెరుగుతుంది. ఈ కార్బన్ శాతం పెరగటం వల్ల ఆటోమేటిక్ గా భూమిలోని సారం అనేది పెరుగుతుంది. అలాగే పంటకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. పీఎండీఎస్ విధానము ఒక ఎకరానికి 10 కేజీల మోతాదులో 30 రకాల విత్తనాలు తీసుకొని వాటిల్లో 5 జాతులు చిరుధాన్యాలు, పప్పు దినుసులు, జనుము జీలుగలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయ విత్తనాలు, ఆకుకూరలు ఇలాంటి 5 రకాల జాతులు తీసుకొని మనం ఒక 30 రకాల విత్తనాలు 10 కేజీల మోతాదులు తీసుకొని ఒక ఎకరా పొలంలో చల్లుకునే విధానంగా కిట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఏవైతే గేదెలు అవి ఉన్నాయో వాటికి కూడా ఈ పశువుల మేతకు కూడా వాడుకోవచ్చు. ఇలా వాడుకోవటం వల్ల పశువులలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే వెన్న శాతం కూడా పెరుగుతుంది. మనకి ఈ సమ్మర్ సీజన్ లో ఎండు మేత కొనాలంటే మనకి కనీసం ఒక ట్రక్కు మేత కొనాలన్నా కూడా మినిమం 12 నుంచి 15 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అనేది మనం ఈ పీఎండీఎస్ వేసుకోవటం వల్ల అమౌంట్ అనేది సేవ్ అవుతుంది.